ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్ రెసిపీ ఎప్పుడు ఎవర్ బిఫోర్ యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడి అన్నం తీసుకునైనా చేయొచ్చు, మిగిలిన అన్నంతో కూడా చేయొచ్చు. ముందుగా మనం తర్వాత పెట్టుకున్నాం. కడాయిలో ఆయిల్ పెట్టుకొని ముందుగా పల్లీలు యాడ్ చేసేసాను. పల్లీలు కొంచెం వేగాక అందులోకి కరివేపాకు, కట్ చేసిన ఆనియన్, చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, వట్టి మిరపకాయలు, పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వట్టి మిరపకాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగాక క్యారెట్ కూడా వేసేసి మనం చూపించిన విధంగా బాగా కొంచెం వేగిన తర్వాత పులిహోర పౌడర్ ప్యాకెట్ నుంచి పులిహోర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో నుంచి అంతవరకు కొంచెం ఒక 2 to 3 minutes పెట్టాలి. అది సెట్ అయ్యి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం ఇందులో చూపించిన విధంగా ఇందులో మిక్స్ అయ్యి ఇట్లా బాగా కుక్ అయ్యే టైంకి నెక్స్ట్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని బాగా కొంచెం చల్లారిన తర్వాత లేయర్స్ కలిసి ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ అంతా పెట్టుకున్నాము. కొంచెం తీసుకొని మొత్తం కవర్ అయ్యే వరకు ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. సిమ్లో పెట్టుకొని ఫస్ట్ లేయర్ రైస్ అంతా మనం చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. రైస్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పప్పులు ఉంటాయి కదండి, ఆ పప్పులు అందులో కొంచెం పప్పులు, సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఫస్ట్ లేయర్ రైస్ అంతా ఇలా పెట్టిన తర్వాత అందులోకి చూపించిన విధంగా ఈ పప్పుల పొడిని వేసేయాలి. తర్వాత నెక్స్ట్ లేయర్ రైస్ కొంచెం వేసిన తర్వాత మరీ సేమ్ అదే విధంగా నెక్స్ట్ లేయర్ రైస్ కూడా ఇలానే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అందులోకి మనం నా దగ్గర షేజ్వాన్ మసాలా ఉందండి, అది షేజ్వాన్ పౌడర్ దొరుకుతుంది బయట ప్యాకెట్. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ పౌడర్ వేయాలి దీన్ని నెక్స్ట్ లేయర్ పైన. నెక్స్ట్ ఇప్పుడు చూపించిన విధంగా నెక్స్ట్ చూడండి, ఇందులో చూపించిన విధంగా షేజ్వాన్ పౌడర్ మసాలా ఆల్మోస్ట్ ఒక 2 spoons వరకు వేసుకోవాలి, చిన్న స్పూన్తో. నెక్స్ట్ లేయర్ కూడా మనం సేమ్ అలానే ఇంతకు చూపించిన విధంగా రైస్ పెట్టుకొని మరి దాని మీద నిమ్మకాయ, హాఫ్ లెమన్ ఫుల్గా బాగా జ్యూసీగా ఉంది, లేదంటే ఒక ఫుల్ లెమన్ అయినా పిండ చేసుకుంటే రైస్ ఉంటుంది కాబట్టి హాఫ్ లెమన్ వేసాక అందులో దానిపైన కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొంచెం పుదీనా అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లేయర్స్ రైస్ అంతా పెట్టుకున్న తర్వాత దమ్ములాగా ఒక 5 minutes పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడం. మన రైస్ రెడీ. స్టార్టింగ్లో మరి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే మరి ఇప్పుడు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి